బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ డే. ఫస్ట్ ఫైనలిస్ట్ అవడానికి టాస్కుల్లో ఈ రోజే ఫైనల్ డే. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అనేది ఈ రోజు తెలుస్తుంది. ఇన్ని రోజులు బిగ్ బాస్ కొంచెం సప్పగా సాగినా కూడా ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది కనుక ఎంతో కొంత ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ రోజు శ్రీముఖి ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతారా అనే దానికి శ్రీముఖియే సెలెక్ట్ చేసి వాళ్ళకి బ్యాడ్జ్ ఇస్తారు. చాలా మందికి అడ్వాంటేజ్ ఏంటంటే ముక్కు అవినాష్ శ్రీముఖి చాలా మంచి ఫ్రెండ్స్. అవకాశం ఉంటే ఒక 90% ముక్కు అవినాష్ కి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్ దగ్గర 90 డేస్ అవుతూ ఉంది. కానీ ఎప్పటికీ ఫుడ్ కోసం వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. ప్రేరణ ఎప్పుడు కూడా ఫుడ్ దగ్గర గొడవే. టేస్టీ తేజ విషయంలో ఫుడ్ విషయంలో ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. టేస్టీ తేజకి ప్రేరణకి రోహిణికి ఫుడ్ విషయంలో చాలా పెద్ద ఇష్యూ అయింది. అయితే ఈ వారం టాస్క్లన్నీ చూసుకుంటే కూడా అంత ఇంట్రెస్టింగ్ గా లేవు. లాస్ట్ ఫైనలిస్ట్ అవడానికి టాస్కులు పెట్టి ఆ ఒక్క ఫైనలిస్ట్ కోసం వీక్ మొత్తం నడిపించడం మాత్రం చాలా పెద్ద డిసప్పాయింట్ నే చెప్పుకోవాలి. ఒక ఫైనలిస్ట్ అవడానికి 1 డే టాస్క్ పెట్టి సరిపోద్ది. అంతేకాని వీక్ మొత్తం రోజుకు 2 టాస్కులు పెట్టి వెరీ బోరింగ్ గా ఈ వీక్ ఎపిసోడ్స్ మొత్తం జరిగాయి. చూసే ఆడియన్స్ కూడా బొత్తిగా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. కొన్ని కోట్లు పెట్టి నడిపిస్తున్న బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్ తినేంత ఫుడ్ కూడా ఇవ్వడం చేత కాదన్నట్టు చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజమేంటంటే బిగ్ బాస్ హౌస్ లో గానీ బయట గానీ ఎక్కడైనా ఫుడ్ తీసుకునేటప్పుడు లిమిటెడ్ గా తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉంది కదని ఇష్టం వచ్చినట్టు తినేస్తే సాయంకాలానికి అలా సెట్కి వెళ్ళిపోతారు కంటెస్టెంట్స్. అందుకే బిగ్ బాస్ కూడా ఎప్పుడు ఎవరికి ఎంత ఫుడ్ ఇవ్వాలనేది లెక్కలు వేసి మరీ ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఎవరైతే టికెట్ టు ఫినాలి గెలుస్తారని కంటెస్టెంట్స్ అనుకుంటారో వాళ్ళలో వాళ్ళే 5 లక్షల బ్యాచ్ ఒకటి, 4 lakhs బ్యాచ్ ఒకటి, 3 lakhs బ్యాచ్ ఒకటి, 2 lakhs 1 lakh బ్యాచ్ కూడా వాళ్ళకు వాళ్ళు పెట్టుకొని చివరిగా ఎవరు ఫైనలిస్ట్ కి వెళ్తారనేది కంటెస్టెంట్స్ డిసైడ్ చేసేలా బిగ్ బాస్ ప్లాన్ చేశారు. కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అనేది ఈ రోజు ఎవరికి తెలియదు. రేపు సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారే స్వయంగా చెప్తారు ఎవరు ఫైనలిస్ట్ అనేది. అంతవరకు అందరికీ సస్పెన్స్.